నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వటం నేర్చుకోవాలి. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు. శ్రీకుసుమ హరనాథ మందిరంలో భక్త జన రంజకంగా ఆధ్యాత్మిక కార్యక్రమం. 12 గంటల పాటు సాగిన జయ హరనాథ జయ కుసుమ కుమారి జయనామ సంకీర్తన. మారుమోగిన స్వామియే శరణమయ్యప్ప శరణుఘోష. మార్కెట్ సెంటర్లో వైభవంగా జరిగిన 13వ స్వామి అయ్యప్ప పడిపూజ మాలధారులైన అయ్యప్పలు, భవానీలు, శివస్వాముల భారీ హాజరు. విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు సూచించారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని చెప్పారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ 21వ ప్రతిభా స్కాలర్షిప్ల ప్రధానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో 2024-25 విద్యా సంవత్సరానికి మొత్తం 430 మంది విద్యార్థులకు 14,53,465 రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి సీడ్స్ అధినేత మాట్లాడుతూ స్కాలర్షిప్ల ఆవశ్యకతను వివరించారు. SSLC పరీక్షకు 16 రూపాయల కోసం 4 ఏళ్లు తిరగాల్సి వచ్చిన దగ్గర నుంచి PUC, బీటెక్ ను మెరిట్ స్కాలర్షిప్ తోనే చదువుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్ గుంటూరు AGM దాసం శివనాగరాజు, సింగులూరి వీరన్న, విశ్రాంత IRS అధికారి బళ్ళ నరేంద్ర కుమార్, భావన పవన్ కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లెముంత అమరేశ్వరరావు, వెంకట పున్నారావు, బొల్లెముంత శివరామకృష్ణ, సాయి కృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహన్ రావు, సోమరౌతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ NGO అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికైన ముల్లపూడి సాయికృష్ణను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. మేము ఇచ్చేటటువంటి డబ్బులు అనేవి మీకు జస్ట్ రివార్డు కోసం మాత్రమే. మీ ప్రతిభను గుర్తించి, మీరు చదువుతున్నందుకు గుర్తించి మీకు ఒక రివార్డు లాగా అందజేయటం అంటే మిమ్మల్ని గుర్తించామని. రెండవది ఏంటంటే దానికి తగ్గట్టుగా మీకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్కి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారు అనేది మీ జీవితంలో తెలుసుకుంటే చాలు, మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు కూడా ఆ స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఎదురు కూర్చున్నారంటే అది కనిపిస్తున్నట్టు ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ఎక్కువ. ఆయన సంగతి అంటే జగదీష్ బాబు గారి సంగతి అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అలాంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులందరూ ఒకప్పుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగారు. మీరు కూడా ఆ విధంగా ఎదగాలని. నేను కూడా చిన్న కుటుంబంలోనే పుట్టాను, కానీ కొంచెం బొన్సాయి గ్రోత్ లాగా అయిపోయింది అనుకోండి నా గ్రోత్. నేను అబ్బనగూడ వల్లని తెనాలి ఏంటి ఏమూరు మండలంలో పుట్టాం. అక్కడి నుంచి కొల్లూరు స్కూలు 6 కిలోమీటర్లు ఉంటే రోజులు చదువుకునేవాడిని నడిచి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు, సైకిళ్ళు పనిచేసేవి కాదు అండి. 10th క్లాస్ అక్కడ అయిపోయింది. ఇంటర్మీడియట్ ESR కాలేజ్ ఇక్కడే చదివాను. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీ MD, MS, MBBS, MD అక్కడే చేయడం జరిగింది. If you look at number of products that we do today, we manufacture close to 200, more than 200 products, which includes very rare diseases, cancer అని రకరకాలు చేస్తూ ఉంటాం. ఎక్కువ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేది కూడా విదేశాలకి, ఇండియాలో అమ్మటం కూడా తక్కువే. ఈ విదేశాలు అమ్మటంలో కూడా మా ఆర్గనైజేషన్ చూస్తే వీఆర్ ఇన్ ద టాప్ 5 in the world in terms of invention, in terms of the new drugs that we filed with US FDA. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
ఒక మనిషి ఏమీ లేకుండా మీలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఇవాళ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్. Not only Biofor, I have at least 6 other companies. All companies are doing extremely well, and we are expanding in several aspects beyond pharma to the biotech and all that. మనందరం ఏంటంటే మన లైఫ్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎవ్రీ 10 years ఏంటి అనేది ఒకటి అనలైజ్ చేసుకోవాలి. ఉద్యోగాలు ఇస్తున్నాం, స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తున్నామంటే మీరు కూడా భరతమాతకి కావాల్సిన ఆ గొప్పతనాన్ని తీసుకురావడం కోసం భారతదేశాన్ని గొప్ప దేశంగా చేస్తాను ఆశతో ఇస్తున్నాం. అంతేగాని ఏమి దయాదాక్ష్యం లేదు, దాన ధర్మాలు కాదు. ఇక్కడ దాన ధర్మాలు చేసేంత గొప్ప మనసు నాకేం లేదు. దాన ధర్మాలు చేసే గొప్ప మనసు నాకు లేదు, అంత గొప్ప మనసు లేదు, అంత మంచోడు కూడా కాదు. ఒకటే, నా దేశం గొప్ప దేశం చేయడానికి వీళ్ళు పనికొస్తారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళు 40 మార్కులు 35 మార్కులతో పాస్ అయినా ఏదో ఉద్యోగం చేసి బతుకుతారు, కానీ ఆయనే కాంట్రిబ్యూట్ చేయగలడు. దాదాపు ఓ సైంటిస్ట్ కాగలట ఆయనలాగా, ఒక ఇండస్ట్రియలిస్ట్ కాగలట, ఒక ఐఏఎస్ కాగలట, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలట, ఒక డాక్టర్ కాగలట. అందువల్ల మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎత్తుక్కుంటున్నాం. ఎత్తుక్కొని నా భారతదేశం నాది, భారతదేశం మన దేశం అని నేను అన్నాం. భారతదేశం నాది, నా భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడాలని వెతుక్కుంటూ అన్ని ఊళ్ళు తిరుగుతున్నాం. 32 ఊళ్ళు 30 సంవత్సరాల నుండి తిరుగుతూ, మీరు సగం డబ్బు పెట్టండి, నేను సగం ఇస్తాను. వచ్చే వారం రాజమండ్రి వెళ్తాను, వాళ్ళు 6 లక్షలు పెడతాను, నేను 6 లక్షలు పెడతాను. ఇది దాన ధర్మం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వీళ్ళు గొప్ప సైంటిస్టులు అవుతారు, ఇండస్ట్రీస్ పెడతారు, దేశాన్ని నిర్మాణంగా తయారు చేస్తారు, బాంబులు విమానాలు నడుపుతారు, ఆ పక్కన ఉన్న టెర్రరిస్ట్ దేశం మీద బాంబులు వేస్తారన్న ఆశ. సింధూర్ ఆపరేషన్లో ఆడపిల్లలు వేశారు బాంబులు. సింధూర్ ఆపరేషన్లో మొన్న పాకిస్తాన్ మీద పైలట్స్ బాంబర్స్ నడిపి బాంబులు వేసి వచ్చారు ఆడపిల్లలు. అది మాకు కావాల్సిందే. శత్రు దేశాలని ఎదుర్కోవటం, ఈ దేశాన్ని గొప్ప దేశంగా డబ్బు గల దేశంగా మార్చే శక్తి మీకు ఉన్నదని మాకు తెలుసు. అందుకని పెట్టుబడి పెడుతున్నాం. దాన ధర్మం కాదు, పెట్టుబడి. మేమంతా పెట్టేది పెట్టుబడి. ఈ పెట్టుబడి ఎందుకయా అంటే మీరు దీన్ని నేను ఇప్పుడు ఎట్లయితే నాకు చేతనే నేను ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు భగత్ సింగ్ లాగా, అందుచేత నా కాంట్రిబ్యూషన్ ఏదో నేను చేస్తున్నాను. నాకు చేతైన ఆయనకి చేతైన కాంట్రిబ్యూషన్ ఆయన చేస్తున్నారు. అలాగే అందరూ. నిత్యం వ్యాపారులు కొనుగోలుదారులతో కిటకిటలాడే మున్సిపల్ మార్కెట్ ఏరియా సెంటర్ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. మాలదారులైన అయ్యప్పలు, భవానీలు శివస్వాములతో కిటకిటలాడింది. స్వామియే శరణమయ్యప్ప నినాదం అక్కడ మారుమోగింది. వందలాది జనం తమ గళం కలిపారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్లో శనివారం సాయంత్రం స్వామి అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది. 50 అడుగుల ఎత్తు భారీ మండపం నిర్మించి ఈ పడిపూజ భారీగా నిర్వహించారు. రేణు ఆర్కెస్ట్రా భజన బృందం, శంకర్ స్వాక్సి భక్తి గీతాలు భక్తులను సంగీత సాగరంలో ఓలలాడించే. జొన్న శ్రీను, సత్యం గురుస్వామి పర్యవేక్షణలో ఆద్యంతం అయ్యప్ప స్వామి శరణు ఘోష అంబరాన్ని తాకింది. అయ్యప్ప దీక్షదారులతో పాటు మాలదారులైన శివస్వాములు, భవానీలు, వెంకటేశ్వర స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవాసవి మణికంఠ సేవా సమితి, శ్రీదేవి స్వీట్స్, బూర్లగడ్డ రామకృష్ణ, గాదంశెట్టి శ్రీనివాసులు, వెచ్చ సత్యనారాయణ, కార్తీక మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ స్వామి అయ్యప్ప పడిపూజ సంరంభమిది. అవకాశం అందరూ సహకరించండి. స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ వాసవి మణికంఠ సేవా సమితి వారి ద్వారా
మా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో గురుస్వాముల ఆశీస్సులతో 13వ వార్షికోత్సవం చేస్తున్నాం స్వామి. ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించాం. ఈ సంవత్సరం 13వ సంవత్సరం. భక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ మా అందరూ సహకరిస్తున్నారు. చక్కగా చేస్తున్నాం. అందరికీ ఆ స్వామి అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్వామి శరణం అయ్యప్ప. వలివేరు గ్రామానికి చెందిన మాదిగ యువకుడు పందిపాటి రెడ్డయ్యపై దాడి చేసిన కుర్రే అప్పిరెడ్డి, అతడి కుమారుడు కుర్రే సందీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల గ్రామం వలివేరు గ్రామానికి చెందిన మాదిగ యువకుడు పందిపాటి రెడ్డయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా రైతుల ధాన్యాన్ని తోలుతూ ఉంటాడు. ఆ క్రమంలో గత శుక్రవారం ఉదయం కుర్రే అప్పిరెడ్డి ధాన్యాన్ని అతడి గోడౌన్ను తోలే సమయంలో ట్రాక్టర్ తగిలి గోడౌన్ గోడ పగిలింది. రిపేర్ చేయిస్తానని రెడ్డయ్య చెప్పాడు. అయినా మధ్యాహ్నం కుర్రే అప్పిరెడ్డి, అతని కొడుకు సందీప్ రెడ్డి కలిసి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు రెడ్డయ్య ఆరోపించారు. గ్రామంలోకి హార్వెస్టింగ్ మిషన్లు తీసుకొచ్చి వ్యవసాయ పనులు చేయించడం ఇష్టం లేని అప్పిరెడ్డి, సందీప్ రెడ్డిలు ట్రాక్టర్ గోడకు తగిలిందన్న కారణంతోనే దాడి చేశారని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ ఆరోపించారు. ఆదివారం తెనాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రెడ్డయ్యను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుర్రే అప్పిరెడ్డి, అతడి కుమారుడు కుర్రే సందీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు రెడ్డి అండి. నా పేరు రెడ్డియ్య, వలివేరు గ్రామం. మా నాన్న సర్పంచ్ అండి వలివేరు గ్రామానికి. ఇట్లా హార్వెస్టర్ మిషన్లు తీసుకొచ్చి నేను వరి కోతకు పంపిస్తూ ఉంటాను. టాటా కూడా ఉంది నాకు. ఇట్లా ట్రాక్టర్ లోడ్ చేసుకొని ఇట్లా కుర్రాపేట దగ్గర గోడ పోయాను. కార్తీకానికి అనిపోతే ఇట్లా గోడ టచ్ అయింది, కొంచెం తక్కువ. ఆ టచ్ అయిన సమయంలో వాళ్ళ అబ్బాయి చెప్పాను, నేను టచ్ అయింది కొంచెం కలిగిందని చెప్పాను. ఆ అబ్బాయి సర్లే అన్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పోయాను కరుతానికి. వాళ్ళ కుర్రాపేట అతను ఉండి ఆడ బేరగాడు ఉండి ఒడ్లో నేను ఏడపోయమంటాను చెప్పాను. అడిగాను. అడిగే క్రమంలో ఇట్లా ఎడనా కొడక కొల్లేని బోనియర్ నా కొడక అని చెప్పని తిట్టాడు, గొడవని చెప్పానని. సర్లే నేను మామూలుగానే వండాను. మళ్ళీ తర్వాత కుల విపక్షంతో నా కొడక మాగి నా కొడక అని చెప్పి తిట్టాడు. హార్వెస్టర్ల ద్వారా నేను మిషన్ పంపిస్తూ ఉంటా. ఆ క్రమంలో ఆయన నా మీద పగబెట్టుకొని ఏదో చేద్దామని చెప్పని చూస్తున్నాడు. నాకు ఈ మాట తెలిసింది నాకు ఎప్పటి నుంచో. అయినా నేను సైలెంట్గానే వండాను. ఇట్లా ఆడవాళ్ళు మా పల్లె నుంచి ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళని కూడా మాదిగోళ్ళని చెప్పని తిట్టాడు. అప్పుడు నా కోపం వచ్చి తిట్టే నేను. ఆ తిట్టే క్రమంలో అతను వచ్చి నా మీద కొంచెం దాడి చేశాడు. నా కొడక నన్ను కొడతామంటారు, నా కొడకని చెప్పని దాడి చేశాడు. అప్పిరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి. అయినా కానీ నేను సైలెంట్గానే ఉండా. ఆడవాళ్ళు పనికి వస్తుంటే వాళ్ళని ఏమంటే మీరు మాదిగోళ్ళు అని చెప్పని వాళ్ళని కుల విపక్షంతో వాళ్ళని దూషించి బూతులు తిట్టాలని. అట్లా జరిగిన క్రమంలో నాకు ఏళ్ళు ఇరిగింది. ఆయన తిడుతుందాకా నేను మామూలుగానే ఉండా. ఆడవాళ్ళు వస్తే వాళ్ళని తిట్టాడు. మాదిగా అట్లేరా మీరు ఇంతేనా, మీ జాతి ఇంతే అని చెప్పి వాళ్ళని తిట్టాడు. ఆ ముఠావాళ్ళు వస్తే వాళ్ళని తిట్టాడు. ఏదో మనసులో పెట్టుకొని నన్ను ఇది చేయాలని చెప్పని అతను చూస్తున్నాడు. అతను మళ్ళా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కారణం అంటే హార్వెస్టర్ల కాడే కారణం. నేను మిషన్లు తిప్పుతాను. హార్వెస్టర్ మిషన్లో నాకు టాటర్లు ఉన్నాయి. అతనికి హార్వెస్టర్ మిషన్ రాలా ఈ సంవత్సరం. అది మనసులో పెట్టుకొని నన్ను ఇది అని చెప్పని చూసి ఇది చేసాడు. నన్ను అంతమంది ఏం కాల. లేదు ఆ గోడ కూడా చిన్న టొక్కే లేచింది. మా అన్నయ్య కూడా చెప్పాడు, మా పెద్దలు కూడా నేను చేపిస్తానని చెప్పి అన్నాడు. అయినా కానీ ఆయన ఏదో మనసులో పెట్టుకొని వ్యాపారం కొట్టొస్తానని చెప్పని మనసులో పెట్టుకొని అట్లా చేసాడు నన్ను.
తగిలిందేమో ఉదయం 11 గంటలకి, ఇది జరిగిందేమో మధ్యాహ్నం 3 గంటలకి. నేను ట్రాక్టర్ వేసుకెళ్ళా ఒడ్లు పోసుకొని. నేను మర్యాదగానే అడిగా, ఏటమేమంటాను వడ్లు అని చెప్పి అడిగా. అడిగితే ఏడ నా కొడక కొల్లేం పోయారు, నా లంచ్ కొడక గోడ గుద్దేను లంచ్ కొడక అని చెప్పి నన్ను తిట్టాడు. నేను అప్పుడు సైలెంట్గానే ఉండా. ఈలోపు ఆడవాళ్ళు పనికి పోయి వస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి పాప అని చెప్పి అన్నారు. వాళ్ళని ఆడవాళ్ళని కూడా లంచ్ చేయట్లేరా మాదిగట్లని చెప్పని, మీ జాతి ఇంతేనని చెప్పని వాళ్ళని మాట చెప్పాలండి. ఒలివేరు మాదిగపల్లి అంటే ఊళ్ళో రెడ్లకు కానీ వీళ్ళకి కన్నా కానీ రాజకీయం అప్పుడే వాడుకుంటారు, తర్వాత వాళ్ళని తొక్కేసిన లెక్కలు చూస్తూ ఉంటారు. అంతకుముందు కూడా నేను టాటా డ్రైవర్ని వేరే డ్రైవర్ని పంపించా, పిల్లవాడిని వాడడం కూడా కొల వైపుతో దూషించాడు. ఎట్లా నా కొడక నువ్వు నా కొడక అని చెప్పని వాడడం కూడా తిట్టాడు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాకు ఫోన్ చేసి చెప్తే నేను పోయి ఆడకి టాటర్ వేసుకొని, అప్పుడు నా మీద ఇట్లా దాడి జరిగింది. ఆ కుల విషయంతో బాగా వాళ్ళు మమ్మల్ని బాగా దూషిస్తున్నారు, మాదిగా అని చెప్పని బాగా దూషిస్తున్నారు. మీ కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉంటే అన్నీ సర్దుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఆత్మగౌరవం కోసం 30 ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు అనేక చిన్న కులాలకి ఆదర్శంగా ఉన్న జాతి మాదిగ జాతి. మా జోలికి వస్తే ఎవడిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు. మేము ఎవడి జోలికి వెళ్ళాం, ఎవడిది ఆశించం. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా వాళ్ళని బెదిరించాలని చూస్తే మరి బెదిరే పరిస్థితి కాదు. ఈ విషయం మీద నిన్న నేను బాధితుడిని పరామర్శించడానికి వచ్చాను. ఆ విషయమే పోలీసు వారికి దృష్టికి కూడా తీసుకెళ్ళా. నిన్న సీఏ గారు వెంటనే కేసు కడతా అన్నాడు. ఈరోజు నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా సీఏ గారు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అదేందని చెప్పి నిన్న వీళ్ళు సాయంత్రం ఫోన్ చేసి బాధితుని మీరు డిశ్చార్జ్ చేసుకొని స్టేషన్కి వస్తే వాళ్ళని కూడా పిలిపించి పంచాయతీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాడు, కానీ కేసు కడటానికి మాత్రం ఆ సీఏ గారు సిద్ధంగా లేడని చెప్పి స్పష్టంగా అవుతా ఉంది. అంటే అప్పటికే వాళ్ళ మీద పోలీసు వారి మీద ఒత్తిళ్లు వెళ్ళినాయి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా తిరుప్పార్ కేంద్రంలో హిందూ భక్తుల కార్యక్రమానికి అక్కడి డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకించడం, లాఠీ చార్జ్ చేయించడం దారుణమని హిందూ చైతన్య వేదిక జిల్లా సహా సంయోజక పొట్టిమూర్తి అన్నారు. వేలాది సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామివారి 6 క్షేత్రాల్లో ఒకటైన తిరుప్పార్ కేంద్రంలో జరిగే కార్తీక దీపం చేయటానికి హిందూ భక్తులు నిర్ణయం తీసుకుంటే అక్కడున్నటువంటి హిందూ వ్యతిరేక డీఎంకే ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆపివేసిందని హిందూ చైతన్య వేదిక శనివారం సాయంత్రం నిరసన తెలియజేసింది. పోలీసుల ద్వారా లాఠీచార్జ్ చేయించడంతో హిందూ భక్తులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. స్థానిక హిందూ భక్తులంతా కూడా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చినట్లు వివరించారు. హిందువులకు అనుకూలంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రమాదేవి, శారద, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రాజేష్, తూనుగుంట్ల విజయ్, బీజేపీ నుంచి అడప సంపత్ రాయుడు, కుషాల్ జైన్, జనసేన నుంచి అమ్మిశెట్టి హరికృష్ణ, రాఘవరావు, కోట పున్నారావు, తెనాలి పౌర సమాఖ్య వెచ్చ శ్యామ్ పాల్గొన్నారు. మొన్న తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టమైన 6 క్షేత్రాలు ఉన్నాయి. దాని లోపల మదురై సమీపంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో తిరుప్పకొండ్రం క్షేత్రం పేరు. అది 6 క్షేత్రంలో చాలా విశిష్టమైనది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన అరుణాచలంలో ఎలా అయితే కొండ మీద దీపం వెలిగిస్తారో కార్తీక మాసంలో, అలానే అక్కడ కూడా కొండ మీద దీపం వెలిగిస్తారు. దాన్ని కొంతమంది ముష్కర్లు కావాలని చెప్పి ఒక 40-50 సంవత్సరాల క్రితం దాని మీద కోర్టులో వేశారు. ఇది ఇక్కడ దీపం వెలిగించడానికి లేదు, ఇది ఈ కొండ దానికి సంబంధం లేదు అని చెప్పి దాని మీద కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా న్యాయమూర్తులు ఎంతో క్షుణ్ణంగా విచారణ జరిపి దీని లోపల దీపం వెలిగించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ కొండ సుబ్రహ్మణ్య స్వామికి చెందినదే అని చెప్పి తీర్పిచ్చారు. అలానే మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వామినాథన్ గారు దీపం పెట్టుకోవడానికి, కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది గిట్టనటువంటి హిందూ వ్యతిరేకవాదులు, డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి కొన్ని దుష్టశక్తులన్నీ కలిసి కొంతమంది ఎంపీల చేత సంతకాలు పెట్టించి మన స్పీకర్ గారికి, పార్లమెంట్ స్పీకర్ గారికి వారి మీద అవిశ్వాసంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఖండించదగిన విషయం. వాళ్ళు హిందువులకి ఏమీ అనుకూలంగా చెప్పలేదు. అక్కడున్న పరిస్థితులను బట్టి న్యాయ విచారణ చేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అలానే ఈ విషయంలో యావత్ భారతదేశం తరపున
మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందువులకు సపోర్ట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఛత్రపతి శివాజీలాగా మాకు కనపడుతున్నాడు. ఆయన మా అందరికీ సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. దీనికి వారికి మేము ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈరోజు ఒక హిందువుని భారతదేశపు ఔన్నత్యాన్ని బతికించడానికి మోడీ గారి రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మన దేశాన్ని ఆ వైపు నడిపిస్తూ ఉంటే ఈ కుయుక్తులు పన్నుతున్నటువంటి ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ పార్టీ, అలాగే సమాజ్వాదీ పార్టీ, అలాగే డిఎంకే పార్టీ, మనం చూస్తూ ఉన్నాం. దేశం అట్టడుగు స్థాయి నుంచి ఒక దేవభూమి అని చెప్పుకునే భారతదేశానికి తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో వీళ్ళు సనాతన ధర్మమే లేదు, హిందూ ధర్మమే లేదంటూ ఒక హిందూ ధర్మాన్ని మట్టు పెట్టాలనే ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం అందరం కూడా దేశం అంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉంది. ఈరోజు న్యాయమూర్తి హిందూ ధర్మానికి సపోర్టుగా మాట్లాడారంటూ న్యాయమూర్తి మీదే అవిశ్వాసం, అభిశంసన పెట్టే పరిస్థితి ఈరోజు దేశంలో దాపురించిందంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం ఎంత ప్రమాదమో దేశ ప్రజలు, ఓటర్లందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక న్యాయమూర్తికి మాకు న్యాయం చేయండి బాబు అని చెప్పని ఆయన అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. అంటే ఆయన ఇచ్చిన తీర్పు అంత చండాలంగా ఉందా లేదంటే అంత ఎగనిస్ట్గా ఉందా లాకి అనేది ఒక్కసారి మిగతా న్యాయమూర్తులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది 2015లో ఆ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గా తాలూకు మనుషులే చెప్పారు, ఏమండి మాకు ఇక్కడ జ్యోతి వెలిగించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి, వాళ్ళు వెలిగించుకోమనండి, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పని అక్కడ దర్గా వాళ్ళే చెప్పారు. అయినా కానీ డిఎంకే గవర్నమెంట్ ఏం చేసింది, మళ్ళీ కోర్టులో వేసింది. కోర్టులో వేయగానే కోర్టు తీర్పిచ్చింది, హిందువులకి వెలిగించుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పని తీర్పునిచ్చింది. అక్కడితో ఆగాలి. ఆగకుండా మళ్ళీ గవర్నమెంట్ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో తీసుకెళ్ళి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో వేశారు. అది ఎవరి డబ్బు? డిఎంకే డబ్బు కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో అంటే ప్రజలు ఎవరు ఇక్కడ? హిందుస్థాన్ మంది. హిందుస్థాన్లో హిందువులకి న్యాయం జరగకుండా ఉండడం కోసం అని చెప్పని నువ్వు మా డబ్బులు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతావు. అది కూడా చెబుతున్నాం. బలివేరులో మాదిగలపై దాడి చేసిన కుర్రే అప్పిరెడ్డి, కుర్రే సందీప్ రెడ్డిపై అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ డిమాండ్ చేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు మండల గ్రామం బలివేరు గ్రామ సర్పంచ్ కుమారుడు రెడ్డయ్యను ఆదివారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ పరామర్శించారు. బాధితుడి నుండి జరిగిన దాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మారావు మాదిగ మాట్లాడుతూ దాడి జరిగి 48 గంటలు గడిచినా ముద్దాయిలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని, పోలీసుల నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. ముద్దాయిలపై అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయని పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పిరెడ్డి ధాన్యం నిల్వ చేసేందుకు పంచాయతీ చెరువును ఆక్రమించుకుని గోడౌన్ను నిర్మించి ఆక్రమంగా అనుభవిస్తున్నాడని ఆరోపించారు. మాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ అప్పిరెడ్డి గోడౌన్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ధాన్యాన్ని ట్రాక్టర్లతో తీసుకెళ్లే సమయంలో ట్రాక్టర్ ప్రహరీ గోడకు తగిలిందనే కారణంతో రెడ్డయ్యపై విచక్షణారహితంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బాధితులకు న్యాయం జరగని పక్షాన ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, సన్నీ మాదిగ, బలివేరు గ్రామస్తులు పాల్గొన్నారు. గడిచిన శుక్రవారం 12వ తారీఖున డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం కుర్రేపాటి కుర్రే అప్పిరెడ్డి తండ్రి భూషిరెడ్డి, కుర్రే సందీప్ రెడ్డి తండ్రి అప్పిరెడ్డి, వీరు వలివేరు గ్రామంలో ఒక పంచాయతీకి చెందినటువంటి చెరువును ఆక్రమించినటువంటి చెరువులో ఒక గూడెం కట్టి ఆ గూడెంని వారి సొంత హక్కుగా అనుభవిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తిపై దాడి చేసే వ్యక్తులు ఈ అప్పిరెడ్డి అలాగే సందీప్ రెడ్డి. అగ్రకుల అహంభావం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రెడ్డి కులం అనే అహంభావం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మా మాది కులానికి చెందినటువంటి రెడ్డి అనే వ్యక్తి ఒడ్లు తోలటానికి వారు ఆక్రమించుకున్నటువంటి
పంచాయతీ చెరువులో కట్టినటువంటి గూడెంలోనే ఒడ్లు వాళ్ళకే తోలటానికి వెళ్తే ఆ తోలటానికి వెళ్ళినటువంటి క్రమంలో ట్రాక్టర్ కొంచెం ఆ ప్రహసీకి తగిలిందని అప్పటికే మాది కులంపై ద్వేషం పెంచుకుని ఉన్నటువంటి వ్యక్తులు అప్పిరెడ్డి సందీప్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఈ మాది కులానికి చెందినటువంటి రెడ్డి మీద దాడి చేయటం అంటే క్రూరంగా దాడి చేసి మాదిగనా కొడకల్లారా ఈ గ్రామమును పరిపాలించడానికి మీరెంత మీ బిసాజంతా అనాది నుంచి మీరు మా బానిసలు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి నేను సంజయ్ రెడ్డి గాంచి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కులం ఏదైతే ఉందంటే అది మాదే రెడ్లు కులం మేము ఉన్నటువంటి క్రమంలో ఈ రోజున మీరు వెలివేరుని పారించేటువంటి దమ్ము ఉందంటారా మీకుగా మీరు వైదొలగాలి లేదంటే చుండూరులో 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరులో ఏదైతే జరిగిందో మాలా మాదిగలపై దాడి ఏదైతే జరిగిందో అదే దాడి తిరిగి మళ్ళీ జరుగుతుంది అది మా నాయకత్వంలో జరుగుతుంది అప్పుడు చేసింది అగ్రవర్ణారెడ్డిలే ఇప్పుడు చేసేది కూడా అగ్రవర్ణారెడ్డి అని చెప్పి అతి క్రూరంగా మారణాయుధంతో దాడి చేస్తే కులం పేరుతో దూషించి మారణాయుధంతో దాడి చేసి వారిపై హత్యా ప్రయత్నం జరిగితే చుండూరు పోలీసు వారు SC ST అట్రాసిటీ యాక్ట్ క్రైమ్ కట్టి దాంట్లో IPC ఇండియన్ పీనల్ కోడ్కి వచ్చేసరికి 323 BNS భారతీయ న్యాయ సమితికి వచ్చేసరికి 115 అంటే పిడిగుద్దులు గుద్దినట్లుగా చేతులతో కాళ్ళతో పిడిగుద్దులు గుద్దినట్లుగా క్రైమ్ కట్టి అరెస్ట్కి తాత్సారం చేస్తున్నారంటే చుండూరు పోలీసు వారు ఆ అగ్రవర్ణ రెడ్డిల దగ్గర ఎంత తీసుకున్నారని చెప్పి నేను మీడియా పరంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కుర్రి అప్పిరెడ్డి అనే వ్యక్తి సందీప్ రెడ్డి అనే వ్యక్తులని డిపార్ట్మెంట్ వారు FIR అయితే నమోదు చేశారు కానీ ఇంతవరకు ఆ ముద్దాయిలను కానీ ఆ నేరస్తులను కానీ అరెస్టు చేయకుండా తాత్సర్యం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కనుక అరెస్టు చేసి రిమాండ్కు పంపించకపోతే ఖచ్చితంగా మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం తరపు నుంచి అదేవిధంగా MRPS తరపు నుంచి పెద్ద ఎత్తులో ఉద్యమం చేసి చెలో చుండూరుగా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత సంస్థల్లో ఒకటైన టాటా వారి టాటా 1mg ల్యాబ్ సేవలు తెనాలికి విస్తరించాయి. ఆ సంస్థ ఆధ్వర్యంలో తెనాల్లో ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. టాటా 1mg ల్యాబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక 22వ వార్డులో ఉచిత షుగర్ పరీక్ష కేంద్రాన్ని నిర్వహించారు. స్థానికంగా గల పేదలకు ఈ వైద్య శిబిరంలో పరీక్షలను చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకీర్ హుసేన్, తెనాలి పట్టణ మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ సుబానీ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. భారతదేశంలోనే గొప్ప సంస్థల్లో ఒకటైన టాటా వారి టాటా 1mg ల్యాబ్ ఫ్రాంచైజీని తెనాలికి పరిచయం చేసిన షేక్ సైదావలి సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ కాదీర్, టీడీపీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మున్నా, టీడీపీ 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ హబీబ్, టీడీపీ నాయకులు షేక్ షబీర్, అఖిల్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ ఇమ్రాన్, షేక్ రౌఫ్, సయ్యద్ అమీన్, షేక్ ఇలియాస్, షేక్ రబ్బానీ, యోగి, షేక్ వాషిద్, షేక్ కమిల్, షేక్ మక్బుల్, ఇతర తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మారిస్పేట 22వ వార్డు అబూబకర్ మసీద్ వీధిలో టాటా 1mg షుగర్ టెస్ట్ల క్యాంపస్ నిర్వహించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి బ్రాంచిగా తెనాల్లో మా సోదరుడు బ్రాంచ్ తీసుకొని ఈ వార్డులో ఉన్నటువంటి పేదలకి ఉచిత రక్త పరీక్షలు షుగర్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు చేయాలని, ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని, పేద ప్రజలకి ఈరోజు వైద్యం అనేది కార్పొరేట్ స్థాయిలో ఎంత భారీగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షుగర్ టెస్టులతో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా క్యాంపెయినింగ్లు పెట్టి మన పట్టణ పరిధిలో ప్రతి వార్డులో కూడా ఉచిత క్యాంపెయిన్లు పెట్టి వాళ్ళు కూడా ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక 22వ వార్డు మారిస్పేటలో టాటా 1mg సహకారంతో సోదరుడు షేక్ సైదావలి గారు ఇక్కడ ఉచిత బ్లడ్ షుగర్ క్యాంపు నిర్వహించినారు. 21, 22, 23 వార్డు ప్రజానికానికి మొత్తానికి అందుబాటులో ఉండే విధంగా ఉచిత షుగర్ క్యాంపు నిర్వహించడం మా అందరికీ ఎంతో ఆనందం కలుగజేసింది. స్థానిక 22వ వార్డులోనే పుట్టిన ఇతను
ఇక్కడి నుంచే ఈ టాటా 1mg సహకారంతో స్టార్ట్ చేయటం మా అందరికీ ఎంతో గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా టాటా 1mg అనే ఫ్రాంచైజీ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరల్లో కల్పించి మన సోదరుడు షైదావలి లక్ష్మీ హాల్ దగ్గర షాపు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే ధరలో టాటా 1mg వారి సర్వీసెస్లో అన్నీ సరసమైన ధరలకి తను నిర్వహించుతా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. కావున నీవెంత వినమ్రుడవైతే నీ కీర్తి అంతగా అభివృద్ధి పొందుతుంది అనేది హరినాథుడి సూక్తి. ఆ ప్రకారం నడుస్తున్న తెనాలిలోని శ్రీ కుసుమ హరినాథ్ మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తి జనరంజకంగా సాగింది. పట్టణ నందులపేటలోని మాతృశ్రీ కుసుమ కుమారీదేవి 155వ జన్మదినం సందర్భంగా జయ హరనాథ జయ కుసుమకుమారి జయనామ సంకీర్తనను 12 గంటల పాటు నిర్వహించారు. ఉదయం 5:45 నుంచి సాయంత్రం 5:45 వరకు భక్తులకు నామ సంకీర్తన భజన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. హాజరైన భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం హారతి తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది. మందిర కమిటీ అధ్యక్షుడు పివిఎస్ నరసింహం, ఇతర పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించిన కార్యక్రమంలో రాచపూడి సుజాత, ముద్దాభక్తుని రమణయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాతృశ్రీ కుసుమకుమారీదేవి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు తెనాలిలో కుసుమహర్నాథ్ మందిరంలో నామ అర్ధయకహం జరుగుతోంది. అందరూ అనుకుంటారు కుసుమహర్నాథులు అంటే జనరల్గా ఎవరికి ఎక్కువ మందికి తెలియదు. అయితే ఈయన తన లేఖల ద్వారా అనేక విషయాలు మనం ఎట్లా జీవిస్తే ఆనందంగా ఉంటాం, ఎట్లా జీవిస్తే సంతోషంగా తృప్తిగా ఉంటాము అనేది చాలా లేఖల్లో విస్తృతంగా విపులంగా ఇరుకపరిచారు. అయితే 3వ భాగం 2వ పార్ట్లో 91వ లేఖలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా కూడా నాకు ఎవరిని ఇంకోళ్ళతో మాట్లాడినా కూడా నాకు ఆరోగ్యం బాగలేదండి అంటారు. ఇది శరీరానికి అనారోగ్యం అనేది సహజ లక్షణం. వృద్ధాప్యము, అనారోగ్యం అనేది చాలా చాలా సహజ లక్షణం. అయితే దానికి ఆ అనారోగ్యం మనం బాధపడకుండా ఉండాలి అంటే సాధు సాంగత్యం. సాధు అంటే కృష్ణాజీపై సంపూర్ణంగా నాయన నువ్వు తప్పితే నాకెవ్వరు లేరు అనుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయనని శరణాగతి పొందిన వాళ్ళకి అలాంటి వాళ్ళని సాధువులు అంటారటండి. అంతేగాని కాషాయ బట్టలు కట్టుకొని అలా ఉన్నవాళ్ళు సాధువులు కాదు. కృష్ణాజీపై సంపూర్ణంగా ఆధారపడ్డవాళ్ళు భగవన్నామం చేస్తూ నేను నీవాణ్ణి నాయన అనుకునే వాళ్ళకటండి. మామూలుగా అనారోగ్యం వస్తే ఒక్కొక్కళ్ళకి చిన్న నొప్పి వస్తేనే బాధపడిపోతారు కదా, ఆ బాధమన్నీ అనిపించదు. అంటే 1000 రూపాయలు అనే ఖర్చు ఉన్న చోట ₹1 ఖర్చు పెడితే ఎట్లా ఉంటుందో మనకి 1000 రూపాయలు అంత విలువైన నొప్పి అంత ఎక్కువగా ఉంటే చిన్న నొప్పితో సరిపోతుందండి. కనుక అందరూ కూడా నామం చేసి రోజుకి కనీసం 1 గంట సేపు నామం చేస్తే 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు నామం చేయండి. నేను చేస్తున్న పని ఎవరికి? ఈ శరీరం ఇచ్చిన కృష్ణాజీ సేవ కోసం చేస్తున్నా. మీరు వంట చేయండి, పని చేయండి, బట్టలు ఉతకండి. బట్టలకి మురికొదిలిస్తున్నాడు అంటే మన మనసులో ఆ స్వార్థపైన ఆలోచనలు లేవు. ఇది కృష్ణాజీ పని కనుక చేస్తున్నాను. వంట చేస్తుంటే కూడా ఇది కృష్ణాజీ ఇచ్చిన శరీరాలు, వీళ్ళందరికీ నేను చేస్తున్నాను అనే భావంతో జీవించండి. అందరూ ఆనందం పొందండి. అలాగనే సాయంకాలం పూట ప్రతిరోజు ఈ మందిరంలో 6:30 నుంచి 7:30 వరకు నామం జరుగుతుంది. పాల్గొని అందరూ ఆనందం పొందాలని కోరుతున్నాను. జై బోలో. స్థానిక గాంధీనగర్లోని కుసుమహర్నాథ్ మందిరంలో ఈ రోజున 155వ కుసుమకుమారి జయంతి సందర్భంగా మందిరంలో ఈరోజు నామస్మరణ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కుసుమహర్నాథ్ జై కుసుమకుమారి జై అనే ఒక నామస్మరణ భక్తి బృందం భక్తులచే చేయిస్తున్నాము.
కుసుమహరనాథ మందిరంలో ప్రతిరోజు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఎంత కూడా నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించి నోటి శుభ్రతను పాటిస్తే రోగాల నుండి దూరంగా ఉండొచ్చని ప్రముఖ దంతవైద్యుడు సీబార్ డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ అన్నారు. ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిసెంబర్ నెల సమావేశం ఆదివారం సాయంత్రం చెంచుపేట అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఓరల్ హెల్త్ డెంటల్ కేర్ అంశంపై ప్రముఖ దంతవైద్యుడు సీబార్ డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ సభ్యులకు అవగాహన కల్పించారు. సభ్యుల సందేహాలకు సమాధానాలిచ్చారు. 2026 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో భువనేశ్వర్లో జరగనున్న ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫరెన్స్ కు తెనాలి శాఖ నుండి సభ్యుల హాజరుపై సమావేశంలో చర్చించారు. కార్యదర్శి కె నాగేశ్వరరావు, ఇతర పాలకవర్గ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రవీంద్రనాథ్ డెంటిస్ట్ అండి. ఈరోజు తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ దంత సమస్యల మీద అవగాహన కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ దంత సమస్యల మీద వారికి ఒక అవగాహన ఇవ్వటం, దంతాలు ఎలా సమస్యలు నివారించుకోవటం, మరి వాటిని వివిధ రకాలైనటువంటి దంత సమస్యలకి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవటం, మరి వారికి ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి దంత వైద్యాన్ని ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి కూడా వివరించడం జరిగింది. మరి వారందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. మరి అందుకని వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మన ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క డిసెంబర్ నెల సమావేశాన్ని మేము జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తెనాలిలో ప్రముఖ దంత వైద్యులు శ్రీ డి రవీంద్రనాథ్ గారు హాజరై దంతాల సమస్య మీద చక్కని అవగాహన కలుగు చేశారు. మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. ఓరల్ హెల్త్ నోటి పరిశుభ్రత గురించి, దంతాల సంరక్షణ గురించి వాళ్ళు ఎన్నో సూచనలు సలహాలు మాకు ఇవ్వడం జరిగింది. వారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ట్రెజరర్ పి మల్లికార్జునరావు గారు వీరందరూ కూడా సంయుక్తంగా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి. తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వటం నేర్చుకోవాలి. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు. శ్రీకుసుమ హరనాథ మందిరంలో భక్తజన రంజకంగా ఆధ్యాత్మిక కార్యక్రమం. 12 గంటల పాటు సాగిన జయ హరనాథ, జయ కుసుమ కుమారి జయనామ సంకీర్తన. మారుమోగిన స్వామియే శరణమయ్యప్ప శరణుఘోష. మార్కెట్ సెంటర్లో వైభవంగా జరిగిన 13వ స్వామి అయ్యప్ప పడిపూజ. మాలధారులైన అయ్యప్పలు, భవానీలు, శివస్వాముల భారీ హాజరు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.